Hello, my dear aspirants. Welcome to Next Level. Myself, Surendra. ఈ వీడియోలో మనం పవర్ సిస్టమ్ మీకు అందరికీ తెలుసు ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోర్ వెయిటేజ్ సబ్జెక్ట్ అయిన పవర్ సిస్టమ్ సంబంధించి ఆ పవర్ సిస్టంలో కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అయిన పవర్ సిస్టమ్ అనాలసిస్ గురించి మన నెక్స్ట్ లెవెల్లో ఉన్న మోస్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఫర్ పవర్ సిస్టమ్ విష్ణు సార్ని ఇంట్రొడ్యూస్ చేద్దాం. విష్ణు సార్ ఈ వీడియోలో పవర్ సిస్టమ్ అనాలిసిస్ సంబంధించి ఏ విధంగా స్ట్రాటజీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో పవర్ సిస్టమ్ అనాలిసిస్ ఏ సీక్వెన్స్లో టీచ్ చేస్తారు, ఆ సీక్వెన్స్లో టీచ్ చేయడం వల్ల మన నెక్స్ట్ లెవెల్లో స్టూడెంట్స్ ఎంత ఈజీగా ఎలాంటి క్వశ్చన్ అయినా అతి క్లిష్టమైన క్వశ్చన్స్ ఎంత సింపుల్గా సాల్వ్ చేయొచ్చో కూడా చెప్తారు. ఫస్ట్ వీ కెన్ ఇంట్రడ్యూస్ అవర్ పవర్ సిస్టమ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఇన్ నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ విష్ణు సార్. సార్ విష్ణు సార్, వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను విష్ణు, బాగున్నారా? సార్ బాగున్నాను సార్. బెంగళూరులో క్లైమేట్ బాగానే ఉందా? బాగా చల్లగా ఉంది సార్, మంచి వర్షం పడతా ఉంది. ఓకే. ఇప్పుడు you are the one of the most experienced faculty in GATE and other PSUs, mainly for state and central government jobs. Okay. మాకంటే నేను ఫీల్డ్ లో ఉన్నప్పటి నుంచి మేబీ నీకు నాకు ఒక 2 years డిఫరెన్స్ ఉండొచ్చు, 1 or 2 years డిఫరెన్స్ ఉండొచ్చు. అప్పుడు నేను చూస్తున్నాను మీ క్లాసెస్ కానీ మీకు స్టూడెంట్స్ ఇచ్చే ఫీడ్బ్యాక్ కానీ మనం చాలా ఇన్స్టిట్యూట్ దిగాం కాబట్టి నాకు తెలుసు ప్యారల్ గా. ఇప్పుడు మన నెక్స్ట్ లెవెల్లో మీరు పవర్ సిస్టమ్ మరియు కంట్రోల్ సిస్టమ్స్ టీచ్ చేస్తున్నారు. మెయిన్ గా ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే పవర్ సిస్టమ్ లో మెయిన్ గా మీకు ఆల్రెడీ తెలుసు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన పవర్ సిస్టమ్ అనాలిసిస్. మీరు ఏ సీక్వెన్స్ చెప్తారో దానికి సంబంధించిన స్ట్రాటజీ చెప్తే మన స్టూడెంట్స్ కి యూస్ఫుల్ అవుతుంది. సార్ ఫస్ట్ ఏంటంటే సార్ పవర్ సిస్టమ్ అందరూ భయపడే టాపిక్, అంటే అందరూ చాలా మంది పవర్ సిస్టమ్ అనాలిసిస్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్ డైరెక్ట్ క్వశ్చన్స్, స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్ డైరెక్ట్ క్వశ్చన్స్, పవర్ సిస్టమ్ అనాలిసిస్ లో ట్విస్ట్ ఎక్కువ అని చాలా మంది భయపడుతుంటారు సార్. అందరూ కాదు, చాలా మంది. నేను చెప్పేది ఏంటంటే సార్ ఫస్ట్ 5 టాపిక్స్ సార్ పవర్ సిస్టమ్ అనాలిసిస్ లో. ఫస్ట్ వచ్చి పర్ యూనిట్ సిస్టమ్ సార్. సెకండ్ సిమెట్రికల్ కాంపోనెంట్స్, ఫాల్ట్ క్యాలిక్యులేషన్స్. సో పర్ యూనిట్ సిస్టమ్, సిమెట్రికల్ కాంపోనెంట్స్ రెండు బాగా తెలిస్తే ఫాల్ట్ క్యాలిక్యులేషన్స్ అనేది చాలా ఈజీగా అనలైజ్ చేయొచ్చు. ఇక్కడే ఫస్ట్ లాజిక్ సార్. ఈ 3 టాపిక్స్ నేను కంబైన్డ్ గా చెప్తాను. ఎప్పుడైతే ఈ 3 టాపిక్స్ మీద గ్రిప్ వస్తుందో సార్ స్టూడెంట్ కి, ఆటోమేటిక్గా లోడ్ ఫ్లోకి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకు లోడ్ ఫ్లో స్టడీస్కి వెళ్తానంటే, లోడ్ ఫ్లోలో జెడ్ బస్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేషన్స్ అనేది ఫాల్ట్ క్యాలిక్యులేషన్స్ కోసం జెడ్ బస్ మ్యాట్రిక్స్ వాడతాం సార్. ఆ జెడ్ బస్ మ్యాట్రిక్స్ ఫాల్ట్ క్యాలిక్యులేషన్స్ అర్థమైతేనే జెడ్ బస్ మన షార్ట్ కట్స్ అర్థమవుతాయి అన్నమాట. మనకు ఈ పవర్ సిస్టమ్ లో నగ్రతన్ కొదారి ఇండియాలో బాగా ఫేమస్ టెక్స్ట్ బుక్. ఆ బుక్ ఓపెన్ చేయనా సార్, అంటే ఆయన నగ్రతన్ కొదారి ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్, చాలా హై లెవెల్. వాళ్ళ టెక్స్ట్ బుక్ చాలా అంటే లాంగ్ మెథడ్ లో రాస్తారు సార్ సొల్యూషన్స్ అన్ని. షార్ట్ కట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం సార్ మన గురువే, కానీ మన షార్ట్ కట్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని జెడ్ బస్ మ్యాట్రిక్స్ ని ఒక క్వశ్చన్ కనీసం లేదన్నా 15-20 నిమిషాలు పడుతుంది సార్. మన క్లాస్ లో ఫస్ట్ క్వశ్చన్ 15-20 నిమిషాలు పడుతుంది. సెకండ్ క్వశ్చన్ నుంచి మీరు నమ్ముతారు నంబరు 10 to 15 seconds లో కంప్లీట్ చేస్తాం సార్ ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ వచ్చి కనీసం లేదన్నా ఒక 25 to 30 seconds కావాలి సార్ మనకి, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. ఈ సీక్వెన్స్ అర్థమైనాక స్టెబిలిటీకి వెళ్తాం సార్. అంటే కంట్రోల్ సిస్టమ్ స్టెబిలిటీ వేరు, పవర్ సిస్టమ్ స్టెబిలిటీ వేరు. అందరూ పవర్ సిస్టమ్ స్టెబిలిటీ చాలా కష్టం అని ఫీల్ అవుతారు సార్. దాంట్లో మనం ఇంకా చాలా హై లెవెల్లో చెప్తాం సార్. ఈవెన్ బేసిక్ స్ట్రాటజీ. స్టెబిలిటీలో క్రిటికల్ క్లియరింగ్ యాంగిల్, క్రిటికల్ క్లియరింగ్ టైం చాలా డిఫికల్ట్, ఫార్ములా ఎక్కువ గుర్తు పెట్టుకోవాలన్నట్టు ఫీల్ అవుతుంది. ఇంకోటి సార్, ఆ వే ఫామ్ చూడంగానే, ఈ ఈక్వలిటీ క్రైటీరియా వే ఫామ్ చూడంగానే చాలా మందికి భయం వస్తూ ఉంటుంది సార్. ఆ క్వశ్చన్ ఈసారి మన పిల్లలు సార్ నెక్స్ట్ లెవెల్ ఎవరైతే వింటున్నారో ఆ క్వశ్చన్ చూడంగానే ఆ క్వశ్చన్స్ ఈజీగా సార్ 10 to 15 seconds లో కంప్లీట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను సార్. ఇంకోటి ఏంటంటే ఈ క్లాస్ నుంచి చాలా మంది ఫీడ్బ్యాక్ కూడా వచ్చారు సార్. స్టెబిలిటీలో ప్రాబ్లమాటిక్ చేయడం ఈజీ. మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారు కదా, స్టెబిలిటీ అనాలిసిస్ లో థియరిటికల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారు. ఆ క్వశ్చన్స్ ఎంత ఈజీగా చేయాలో నేను ఎక్కడ వినలేదు సార్.
విష్ణు సార్ చెప్పినంత షార్ట్ కట్ మెథడ్ లో ఈజీగా చేయొచ్చు అన్నట్టు చెప్తాను. అవును సార్. మన నెక్స్ట్ లెవెల్‌లో పిల్లలు మన క్లాస్ వింటుంగా అద్భుతంగా ఉంటుంది సార్ మనం చెప్పేదానికంటే. ఎస్. అయితే పర్ యూనిట్‌కొచ్చేసరికి సార్, మీరు అడిగిన క్వెషన్ పీఎస్‌సీ‌ని ఎలా మనం హ్యాండిల్ చేయగలుగుతామని. ఇప్పుడు 5 టాపిక్స్ గురించి బ్రీఫ్‌గా చెప్పాను సార్. ఇప్పుడు పర్ యూనిట్‌కొచ్చేసరికి రెండే ఫార్ములాస్ సార్. పర్ యూనిట్ ఓమ్స్ టు పర్ యూనిట్‌కి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఒక పర్ యూనిట్ వాల్యూ ఇస్తే ఇంకో పర్ యూనిట్ వాల్యూకి ఎలా కన్వర్ట్ చేస్తాం? ఈ 2 ఫార్ములాస్ మీద మొత్తం పర్ యూనిట్ క్వెషన్స్ అన్ని కంప్లీట్ చేస్తాం సార్. ఇంకా మెషిన్స్ వచ్చేసరికి సార్ చెప్పండి. ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్ట్ కరెంట్ సిస్టమ్ నుంచి కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. సార్ ఒక క్వెషన్ ఖచ్చితంగా ప్రతి ఇయర్ నేను చూసాను సార్ పేపర్‌లో ఇంతవరకి. ఈజీలీ అది స్టోరింగ్. ఒకవేళ అవును సార్. అవును సార్. ఇంకోటి అక్కడ యూజ్ కాకపోయినా సిమెట్రికల్ కాంపోనెంట్స్‌లో, ఫాల్ట్ క్యాలిక్యులేషన్స్‌లో మనకు పవర్ సిస్టమ్‌లో ఎక్కడో చోట పర్ యూనిట్ క్యాలిక్యులేషన్స్ అయితే కంపల్సరీ కావాలి సార్. ఈవెన్ మీరు చెప్పే ఈ అది పర్ లేకపోతే సిస్టమే ఈవెన్ మిషన్స్ లో కూడా యూస్ఫుల్ అవుతుంది. అవును సార్. అదే ప్రతి సబ్జెక్ట్‌లో పర్ యూనిట్ క్యాలిక్యులేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి సార్. అవును. సో అది బేసిక్ అన్నమాట. మన పవర్ సిస్టమ్‌లో అది బేసిక్ సార్. ఇంకోటేమంటే అందరూ పీఎస్సీ అని ఎవరు స్టార్ట్ చేయరు సార్. ఎందుకంటే అది కష్టమైన టాపిక్. ఫీడ్‌బ్యాక్ కోసం అంటే చాలా మంది నేను చూసిన చాలా మంది అందరూ కాదు చాలా మంది. మనం ఏంటంటే ఫస్ట్ కష్టమైన టాపిక్ స్టార్ట్ చేసి రోజు రోజుకి పవర్ సిస్టమ్ ఇంటెన్సిటీ చాలా ఈజీ అని స్టూడెంట్స్ లకి తీసుకుపోతాం సార్. ఇంతవరకు జరిగింది అదే, ఇంకా జరగబోయేది కూడా అదే సార్. ఇంకా పర్ యూనిట్ లో రెండే ఫార్ములా సార్. ఇంకోటి ట్రాన్స్ఫార్మర్ అనాలిసిస్ మెషిన్స్ కి వచ్చేసరికి ప్రైమరీ రెఫర్ టు సెకండరీ, సెకండరీ రెఫర్ టు ప్రైమరీ అని కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది సార్. ప్రైమరీ ఇంపిడెన్స్ ఇన్ ఓమ్స్, జెడ్ఎస్ బై కే స్క్వేర్ అని ఇలా ఉంటాయి సార్. కానీ పవర్ సిస్టమ్ కి వచ్చేసరికి రెండు వైండింగ్స్ లో పర్ యూనిట్ ఇంపిడెన్స్ సేమ్ అనేది చాలా సింపుల్ గా, అంటే ఎట్లా అంటే నోట్లో డైరెక్ట్ గా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టుకున్నట్టుగా చెప్పేస్తాం సార్. ట్రాన్స్ఫార్మర్ గురించి కూడా అంత ఈజీగా ఉంటుంది. అయితే మన భాను సార్ క్లాస్ అయిపోయిన తర్వాత మన క్లాస్ వింటే బాగుంటుంది సార్ ట్రాన్స్ఫార్మర్. అంటే ఓకే. పర్ యూనిట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. అది పర్ యూనిట్ సార్. ఇంకా సిమెట్రికల్ కాంపోనెంట్స్ కి వచ్చేసరికి అందరూ ఏం చేస్తారంటే సార్, కాంపోనెంట్స్ ఫస్ట్ చెప్పేస్తారు. ఓకే. పాజిటివ్ అంటే ఏంటి, నెగటివ్ సీక్వెన్స్ కాంపోనెంట్ ఏంటి, జీరో సీక్వెన్స్ కాంపోనెంట్ ఆ డెఫినేషన్ చెప్తారు సార్. డెప్త్ ఉండదు అనమాట చాలా మంది. మనం మెషిన్స్ ని పవర్ సిస్టమ్ రెండు కంబైన్ చేస్తూ చెప్తాం సార్ అక్కడ. మెషిన్స్ లోపల ఏం జరుగుతుంది అసలు ప్రాక్టికల్ గా పాజిటివ్ సీక్వెన్స్ కాంపోనెంట్ ఏంటి మెషిన్స్ సంబంధించి, జనరేటర్ సంబంధించి, నెగటివ్ సీక్వెన్స్ కాంపోనెంట్ ఏంటి, జీరో సీక్వెన్స్ కాంపోనెంట్ ఏంటి, ఆ వాల్యూస్ కి జనరేటర్ కి ఎలా ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్ కి ఎలా ఉంటాయి, ట్రాన్స్మిషన్ లైన్ కి ఎలా ఉంటాయి, వాటి షార్ట్ కట్స్ అన్ని డైరెక్ట్ గా మనం చెప్పేస్తాం సార్. దాంతో పాటు ఫాల్ట్ బేసిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను సార్. మళ్ళా సిమెట్రికల్ కాంపోనెంట్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాను. పాజిటివ్ సీక్వెన్స్ లో ఫార్ములాస్ అన్ని నెక్స్ట్ లెవెల్ చెప్తాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫాల్ట్ క్యాలిక్యులేషన్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాం సార్. అట్లా ఎల్జీ ఫాల్ట్, ఎల్ఎల్ ఫాల్ట్, ఎల్ఎల్జీ ఇంకా ఏ క్వశ్చన్ వచ్చినా మన క్లాస్ అయిన తర్వాత ఏ స్టూడెంట్ అయినా, ఎలాంటి స్టూడెంట్ అయినా, యావరేజ్ లెవెల్ స్టూడెంట్ కూడా ఈజీగా సాల్వ్ చేసే విధంగా తీసుకెళ్ళిపోతాం సార్. ఈవెన్ మనం ఫాల్ట్ అది అయిన తర్వాత అనాలిసిస్ లో క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఫస్ట్ సిమెట్రికల్ కాంపోనెంట్స్ నాలెడ్జ్. ఖచ్చితంగా సార్. అంటే ఈ పర్ యూనిట్ సిమెట్రికల్ రెండు కావాలి సార్ ఫాల్ట్ అర్థం చేసుకోవాలంటే. ఈ మూడు అర్థం అయితే లోడ్ ఫ్లోకి వెళ్తాం సార్. ఓకే. లోడ్ ఫ్లో లో వైబస్ మ్యాట్రిక్స్ వేల మీద చెప్పేస్తాం సార్ అంతే. ఎంత పెద్ద డయాగ్రామ్ కానీ వేల మీదనే మనం ఈజీగా షార్ట్ కట్ చెప్పేస్తాం సార్. ఈ మధ్య జెడ్ ఎక్కువగా బస్ ఒక మోడల్ అడుగుతుంటాడు వైబస్ లో. చాలా ఎగ్జామ్స్ లాస్ట్ 3-4 years చూసాము. ట్రాన్స్ఫార్మర్ సార్ సెట్టింగ్స్ ఇచ్చి అడుగుతుంటాడు. అవును సార్. అది మన మోడల్ 2 సార్. మన నోట్‌బుక్ లో చాలా మంది మన గేట్ స్టూడెంట్స్ లాస్ట్ ఇయర్ నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే మన నోట్‌బుక్ లో ఏమైతే చెప్పామో డైరెక్ట్ షార్ట్ కట్స్ వాళ్ళు అప్లై చేశారు సార్. అంటే ఫస్ట్ క్వశ్చన్ మన దాంట్లో కష్టంగా ఉంటుంది సార్. పవర్ సిస్టమ్ వినేటప్పుడు ఓపిక ఎక్కువ కావాలి సార్. అవును. ఎవరైతే ఓపికగా ఉంటారో వాళ్ళు సబ్జెక్ట్ బిల్డ్ ఈజీగా అయిపోతుంది సార్. పేషెన్స్ నెక్స్ట్ ఉండాలి ఎక్కువ. జెడ్ బస్. అవును సార్. జెడ్ బస్‌కి వచ్చేసరికి అందరూ భయపడతారు సార్. మనం దుమ్ము లేపేస్తాం సార్ దాంట్లో. ఇంగా అతి ముఖ్యమైనది సార్ జకోబియన్ మ్యాట్రిక్స్. కంపల్సరీగా మీకు తెలుసు సార్. ప్రతి పేపర్‌లో గేట్ నుంచి లో లెవెల్ ఎగ్జామ్ వరకి జకోబియన్ మ్యాట్రిక్స్ పైన ఒక క్వెషన్ ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఓకే. ఇక్కడ చాలా మంది నేను చూడంగా సార్ చాలా మంది, నేను ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయలేదు. చాలా మంది కూడా ఫ్యాకల్టీ కూడా కొన్ని మెటీరియల్స్ చూసాను సార్ నేను. దాంట్లో తప్పులుండేది కూడా చూసానన్నమాట జకోబియన్ క్యాలిక్యులేషన్స్ పైన. ఓకే. మన మన క్లాస్‌లో జకోబియన్ క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేసేటప్పుడు సార్ న్యూటన్ రాప్సన్ మెథడ్ యూజ్ చేసి రెండే లాజిక్స్ సార్. పీవీ బస్సులెన్ని, పీక్యూ బస్సులెన్ని. ఈ 2 కరెక్ట్‌గా సాల్వ్ చేస్తే సార్ అయిపాయి సార్. ఎటువంటి మిస్టేక్స్ లేదన్నమాట. ఇది ఎలా అనేది మన క్లాస్‌లో చెప్తాను సార్. జకోబియన్ మ్యాట్రిక్స్ ఎక్కువ ఏ మోడల్ అడుగుతుంటాడు? ఆర్డర్ అదే సార్ అడుగుతాడు. సైజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, అది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సైజ్ అన్న ఆర్డర్ అన్న ఒకటే. నెక్స్ట్ ఎన్ని ఈక్వేషన్స్ కావాలి, స్లాక్ బస్ ఎప్పుడు సెలెక్ట్ చేయాలి,
జనరేటర్ బస్సులో నుంచి పీవీ బస్సులు ఎలా సెలెక్ట్ చేయాలి, నెక్స్ట్ లోడ్ బస్ నుంచి పీవీ బస్సులు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఒకవేళ జనరేటర్ బస్సు ఇది వోల్టేజ్ లిమిట్ కానీ రియాక్టివ్ పవర్ లిమిట్ క్రాస్ అయితే అది పీవీ బస్ ఎందుకు అవుతుంది, ఇవన్నీ క్లియర్ గా చెప్తాను సార్. చెప్పిన తర్వాతే క్వశ్చన్స్ ఆన్సర్ నేను చేయాల్సిన పని లేదు సార్. ఇంకా స్టూడెంట్స్ ఆటోమేటిక్ గా చేసుకుంటూ వెళ్ళిపోతారు అంతే. అవును సార్. దీంట్లో మనం చాలా ఈజీగా సాల్వ్ చేస్తాం సార్. అది ఎట్లా అనేది పీవీ బస్సు పీక్యూ బస్సు రెండు ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంతే. అది ఎలా అనేది మన క్లాస్ లో మన స్టూడెంట్స్ విన్న తర్వాత అర్థం అవుతుంది. ఏ ఏ కాన్సెప్ట్ అయినా సులభంగా, స్పష్టంగా, ప్రాక్టికల్ ఓరియంట్ లో ఉంటుంది విష్ణు సార్. అవును సార్. అవును సార్. ఐ థింక్ మీకు అక్కడ బ్యాక్ సైడ్ కూడా కనపడుతుంది. విష్ణు సార్ అంటే సులభము, స్పష్టము, ప్రాక్టికల్ అంతే. మీరు డెప్త్ కు మారిపోయారు సార్. చాలా మంది స్టూడెంట్స్ మామూలుగా ఏదైనా కానీ విష్ణు సార్ చూస్తుంటాం అంటే మనకు ఎంత ఈజీగా స్టూడెంట్ అర్థం చేసుకోవాలి దాంట్లో వెతుకుతుంటాడు అనమాట. షార్ట్ కట్స్ ఇంకా ఉంటాయా, ఇంకా ఉంటాయా, ఇంకా అంటే పిల్లలు చాలా ఈజీగా ఏదైనా సాల్వ్ చేసేయాలి అంతే. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తర్వాత షార్ట్ కట్స్ ఉన్నాయా అయిపోయింది అంతే. అలా ఉండాలి. అంటే ఎక్కువ చాలా మంది పవర్ సిస్టమ్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ కదా. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ చదవాల్సి ఉంటుంది, పవర్ సిస్టమ్ అనాలిసిస్ చదవాల్సి ఉంటుంది, ప్రొటెక్షన్ చదవాల్సి ఉంటుంది, జనరేషన్ చదవాల్సి ఉంటుంది. అంత టాపిక్ లో ప్రతి ఒక్కటి ఇండెప్త్ గా ఫార్ములా ఓరియంటెడ్ పెద్ద పెద్ద ఫార్ములాస్ పెట్టుకొని సాల్వ్ చేయాలని కొద్ది కష్టమే. అలాంటప్పుడు మనకు షార్ట్ కట్స్ యాడ్ అయినాయి ఈజీగా అయిపోయింది. అంటే ఎగ్జామ్ లో మన టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ టైం ఎంత సేవ్ చేస్తే కొన్ని కష్టమైన క్వశ్చన్స్ కి మనం ఈ సేవ్ చేసిన టైం ఉపయోగపడుతుంది. పిల్లలు జాబ్ తెచ్చుకోవడానికి వాళ్ళ మైండ్ సెట్ ఇంకా ప్రశాంతంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ ఎగ్జామ్. అయితే ఫస్ట్ లాంగ్ మెథడ్ చెప్పే సార్, తర్వాత షార్ట్ కట్స్కి వెళ్తాను. డైరెక్ట్ గా షార్ట్ కట్ కి మాత్రం వెళ్ళాను సార్ నేను. యాక్చువల్ గా ఏంటంటే మనకు ఇలాంటి ఎగ్జామ్స్ లో ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ కానీ పిఎస్యూస్ లో టైం అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అవును సార్. అంటే ఇప్పుడు వీటిలో మొత్తం లోడ్ ఫ్లోస్ లో వెరీ ఇంపార్టెంట్ గన్ షాట్ మోడల్ అంటే జకోబియనా? ఖచ్చితంగా సార్. ఒక్క మార్క్ అయినా ఉంటుంది సార్ అది. ఎందుకంటే చాలా మంది మిస్టేక్ చేసే ఏరియా సార్ అది. ఓకే. దాంట్లో మనం మిస్టేక్ లేకుండా సక్సెస్ఫుల్ గా పద్ధతిగా నీట్ గా తీసుకెళ్ళిపోతాం సార్ పిల్లలు. ఈ లోడ్ ఫోర్స్ లో ఫండమెంటల్స్ లో ఇంపార్టెంట్ అయితే వై బస్సు, జెడ్ బస్సు. ఎండింగ్ వచ్చే కొద్దీ జకోబియన్ ఇంపార్టెంట్. ఇంకోసారి ఏంటంటే పీక్యూ బస్ ఏంటి, పీవీ బస్ ఏంటి, జనరేటర్ బస్ ఏంటి, స్లాక్ బస్, వీటి గురించి సార్. దీంట్లో స్పెసిఫైడ్ అంటే నోన్ వాల్యూస్ ఏంటి, అన్నోన్ వాల్యూస్ ఏంటి, కూడా చాలా ఈజీగా చెప్తాం సార్. ఇంకో మోడల్ కూడా చూసాం, ఏదో నెంబర్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్ కనుక్కోవడం, అలాంటి మోడల్ కూడా అది చాలా ఈజీ సార్. అది ఇంకా చాలా డెడ్ ఈజీ సార్. అది ఇంకా వైబస్ మ్యాట్రిక్స్ ముందే చెప్పేస్తాను సార్. అది చాలా ఎగ్జామ్స్ అడిగాడు కదా. అవును సార్. అంటే కొన్ని మెటీరియల్ నేను చూసాను సార్, నేను వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు. ఆ లాంగ్ ఉంది సార్ సొల్యూషన్. మన క్లాస్ లో సొల్యూషన్ కి ఆ సొల్యూషన్ సంబంధం ఉండదు సార్ అసలు. అంటే పిల్లలు చూస్తే పిచ్చి పడుతుంది. మన క్లాస్ వింటే చాలా సూపర్ గా ఉంటుందని నేను నమ్ముతున్నాను సార్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను సార్. అంటే ఇప్పుడు ఈ పవర్ సిస్టమ్ అనాలిసిస్ లో లోడ్ ఫ్లోస్ కంప్లీట్ అయిన తర్వాత దెన్ యు ఎంటర్ ఇంటూ స్టెబిలిటీనా? స్టెబిలిటీ, పవర్ సిస్టమ్ స్టెబిలిటీ సార్. స్టెబిలిటీకి ఫాల్ట్ క్యాలిక్యులేషన్స్ డిఫరెన్స్ ఏంటంటే సార్, ఫాల్ట్ క్యాలిక్యులేషన్ చదివే ముందు ఫాల్ట్ అక్కర్ అవ్వకముందు పవర్ సిస్టమ్ ఎలా ఉంది, ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు పవర్ సిస్టమ్ ఎలా ఉంది అంటే బిఫోర్ ఫాల్ట్, డ్యూరింగ్ ఫాల్ట్, ఆ రెండింటి గురించి చదువుతాం సార్ ఫాల్ట్ క్యాలిక్యులేషన్స్ లో. కానీ స్టెబిలిటీకి వచ్చేసరికి మూడు సార్. బిఫోర్ ఫాల్ట్ ఎలా ఉంది, డ్యూరింగ్ ఫాల్ట్ ఎలా ఉంది, ఆఫ్టర్ క్లియరింగ్ ఫాల్ట్ మళ్ళీ పవర్ సిస్టమ్ ఏ కండిషన్కి వచ్చింది, ఇది తెలుసుకుంటే సార్ చాలా ఈజీ అనమాట. ఇంకో పాయింట్ ఏంటంటే లోడ్ ఫ్లో స్టడీస్ ఎప్పుడు మనము స్టడీ స్టేట్ కండిషన్ లో చదువుతాం సార్. ఫాల్ట్ క్యాలిక్యులేషన్స్ వచ్చి సబ్ ట్రాన్సియెంట్ పీరియడ్ సార్, అంటే ఫస్ట్ సైకిల్లో. అప్పుడు డీసీ ఆఫ్సెట్ కరెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా 2 to 5 సైకిల్స్ లో ట్రాన్సియెంట్ కండిషన్ సార్, అప్పుడు స్టెబిలిటీ చదువుతాం సార్. ఇవైతే ఈ 3 క్వశ్చన్లు ప్రతి ఎగ్జామ్ లో నేను చూశాను సార్. ఇవి మన బేసిక్ పాయింట్స్ అనమాట. చాలా మంది ఇవి అర్థం చేసుకోలేక పవర్ సిస్టమ్ చాలా కష్టం అంటారు సార్. కానీ మనం అటాక్ చేయడమే ఈ టాపిక్స్ పైన అటాక్ చేస్తాం. ఇది అర్థం చేసుకోకుండా స్టెబిలిటీ చదివేది, ఫాల్ట్ అనాలిసిస్ చదివేది, ఏ కండిషన్ చదువుతున్నాం అనేది ఇంకోటి ఏంటంటే సార్, అవును సార్, ఇంకోటి ఏంటంటే సార్ ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు తెలుసు సార్, మాకన్నా మీరు సీనియర్, అందరూ డెఫినేషన్స్ చదువుతారు కానీ ఆ డెఫినేషన్ ముందు కండిషన్స్ అర్థం చేసుకోలేకుంటారు సార్. కండిషన్స్ అర్థం చేసుకున్న వాళ్ళకి సబ్జెక్ట్ ఉంటుంది సార్.
డెఫినేషన్ చదివే వాళ్ళకి కండిషన్ సబ్జెక్ట్ ఉండదు సార్ నా దృష్టిలో. కండిషన్స్ అర్థం చేసుకున్న వాళ్ళకి డెఫినేషన్స్ ఈజీ సార్, వాళ్ళకి అసలు చెప్పాలని పని లేదు ఇంకా. జస్ట్ లైక్ అట్లా మీరు స్టెబిలిటీలో సార్ జస్ట్ లైక్ కంట్రోల్ సిస్టమ్ లో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పారు. అవును చాలా సార్. మంది ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డెఫినేషన్ తెలుస్తుంది కానీ కండిషన్ ఏంటని చదవరు. కండిషన్ తెలుసు అంటే కండిషన్ తెలియదు అంటే ఇంకా వాళ్ళు ప్రాక్టికల్ గా నాలెడ్జ్ లేదని అర్థం సార్, అంతే. ఓకే. సింపుల్ లాజిక్ సార్, అంతే. నెక్స్ట్ స్టెబిలిటీలో సార్ రెండు, స్టడీ స్టేట్ స్టెబిలిటీ, ట్రాన్సియెంట్ స్టెబిలిటీ. స్టడీ స్టేట్ స్టెబిలిటీ ఎలా ఇంప్రూవ్ చేస్తాం అనేది కంపల్సరీ ఒక క్వశ్చన్ ఉంటుంది సార్ ఎవ్రీ ఇయర్. ట్రాన్సియెంట్ స్టెబిలిటీ ఎలా ఇంప్రూవ్ చేస్తాము, ఈక్వల్ ఏరియా క్రైటీరియన్ పై ఇక్కడ ఖచ్చితంగా సార్ నేను చూడంగా ఒక 3-4 క్వశ్చన్స్ ఈ ఏరియాలో ఉంటాయి సార్. జెన్కో కానీ ట్రాన్స్కో కానీ గేట్ లో కూడా 2 క్వశ్చన్లు అడుగుతారు సార్ స్టెబిలిటీ పైన. అంత మంచి టాపిక్ అది, అందరూ భయపడే టాపిక్, మన క్లాస్ లో అది అతి ఇష్టమైన టాపిక్ సార్ అది. స్టెబిలిటీ లిమిట్ పైన కూడా ఎక్కువ అడుగుతాం. అవును సార్, అవును సార్. నెక్స్ట్ చాలా ఈజీగా తీసుకెళ్ళిపోతాం సార్ దాన్ని, అసలు మనకు తెలియదు స్టెబిలిటీ క్లాస్ ఉందా అని. కంట్రోల్ సిస్టమ్ కంటే పవర్ సిస్టమ్ బాగుంటుంది సార్ ఇంకా. కంట్రోల్ సిస్టమ్ అది అది ఒక లెవెల్, దానికంటే ఇది బాగుందంటే ఇది ఇంకో లెవెల్. అంతే సార్, అవును సార్. నాకు తెలిసి ఎలక్ట్రికల్ లో ఈజీగా అర్థమయ్యేది అయితే కంట్రోల్ సిస్టమ్ ఉండొచ్చు, అంతేనా? అవును సార్, అంతే సార్. కంట్రోల్ సిస్టమ్ ఈజీగా అర్థమవుతుంది నాకు తెలిసి చాలా కానీ మంది సార్ అది అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు సార్ అది. దానికి ఒక పద్ధతి లేకపోతే అది అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు సార్. గర్ల్ ఫ్రెండ్ మాదిరి సార్ అది. ఈవెన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ అది అర్థం చేసుకో, ఈవెన్ స్టడీ స్టేట్ ఎర్రర్ ఏ కండిషన్ లో క్యాలిక్యులేట్ చేయాలో కూడా చాలా మంది తెలియక చాలా తెలియదు సార్. కానీ మన క్లాస్ సార్ అవును సార్, అవును. మన క్లాస్ చాలా లో లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది, పద్ధతిగా క్లియర్ గా ఉంటుంది సార్. 2 సబ్జెక్టులు. ఇంకా మీరు ఎట్లా పవర్ ఎలక్ట్రానిక్స్ మెజర్మెంట్స్ దుమ్ము లేపుతారు సార్, మీ వీడియోస్ కూడా చేస్తే పిల్లలకి మంచిగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను సార్ దూరంలో. ఇది అంటే పవర్ సిస్టమ్ అనాలిసిస్ అంతా ఈ సీక్వెన్స్ లో వెళ్తుంది. ఫస్ట్ వచ్చేసి మనకు కరెంట్ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయ్యి సిమెట్రికల్ కాంపౌండ్ నుంచి ఫాల్ట్ అనాలిసిస్ లేక ఎంటర్ అయ్యి తర్వాత రోడ్ ఫ్లూస్ లేక ఎంటర్ అయ్యి ఫైనల్ గా స్టెబిలిటీతో ఎండ్ అవుతుంది. అంతే సార్. ఇంకా లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్, ఎకనామిక్ డిస్పాచ్ రిలేటెడ్ ఉంటుంది సార్, అది జనరేషన్ లో చెప్తాం సార్. ఆ రెండు ఇంకా ఏమన్నా మన స్టూడెంట్స్ కి ఏమైనా సజెషన్స్ ఇస్తారా సార్? అదే సార్, స్టూడెంట్స్ కి ఏంటంటే సార్ మన ప్లాట్ఫామ్ లో మన నలుగురు ఉన్నాం కదా సార్ వాళ్ళు మన కోర్ 15 years ఎక్స్పీరియన్స్. ఈ క్లాసులు బాగా విని వాళ్ళు బాగా అంటే ఇప్పుడు బయట ఏమేమో చెప్తూ ఉంటారు సార్, మనము ఓన్లీ ప్యూర్ కంటెంట్ టెస్ట్ సిరీస్ పైన ఆల్రెడీ మనం వర్క్ కూడా స్టార్ట్ చేసాం సార్. క్వశ్చన్స్ కూడా మనం ప్రిపేర్ చేస్తున్నాం బ్యాక్ ఎండ్ లో. మనం ఇంకా అంటే మన షెడ్యూల్ కూడా ముందే చెప్పేసాం సార్, మోసం చేయకుండా ఈ రోజు ఈ షెడ్యూల్, ఆ రోజు ఆ షెడ్యూల్ అని చెప్పేసాము. సో దీని ప్రకారం ముందుకు వాళ్ళు కరెక్ట్ గా ఉపయోగించుకుంటే కనుక మనం పెట్టే ఎగ్జామ్స్ లో వాళ్ళు కరెక్ట్ గా ఫాలో అయ్యి ఎవ్రీ డే ఫాలో అయ్యి రాస్తూ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుందని నేను నమ్ముతున్నాను సార్. వీఆర్ గెటింగ్ హ్యూజ్ రెస్పాన్స్ ఆల్సో, చాలా రెస్పాన్స్ బాగుంది. అవును సార్, అవును. ఆల్రెడీ మిషన్స్ క్లాస్ స్టార్ట్ అయింది. అసలు మిషన్స్ క్లాస్ లో ఒక్క క్లాస్ ఫస్ట్ క్లాస్ విన్న తర్వాత స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అసలు ఓ లెవెల్లో ఉంది అసలు. ఇంకోటి వాళ్ళు పెట్టిన మెసేజ్ ఏంటంటే సార్, తెలుగులో మేము వింటున్నాము, మాకు చాలా ఎమోషనల్ గా ఉంది, భావోద్వేగంగా ఉంది అని కూడా నేను కొన్ని మెసేజ్లు మన గ్రూప్ లో చూశాను సార్. ఇంకా మన మిషన్ సారు భాను సార్ దుమ్ములు చెప్తున్నారు, ఇంకా మీ క్లాసులు శంకర్ సార్ క్లాసులు నావి స్టార్ట్ అయితే ఇంకా లెవెల్కి వెళ్ళిపోతుంది. అదే నెక్స్ట్ లెవెల్ సార్, అంతే. అవును సార్, వీలైనంత వరకు మనం దగ్గరలోనే 300 మార్కును టచ్ అయిపోతాం సార్ ఇంకా అడ్మిషన్స్ కూడా. మిషన్స్ ఇంకా హ్యూజ్ రెస్పాన్స్ అంతే, ఎన్నని చెప్పలేము, బట్ ఇట్స్ హ్యూజ్ రెస్పాన్స్. ఎందుకంటే ఒక టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఒక ప్లాట్ఫామ్ లో మనం టీచ్ చేస్తున్నామంటే కంపల్సరీ వస్తారు, మనం నమ్మి వస్తారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన కంటే 100 times ఇంకా ఎక్కువ ఇస్తాం. అవును సార్, అవును. ఎస్ విష్ణు, ఈరోజు జస్ట్ మన స్టూడెంట్ కి పవర్ సిస్టమ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయిన పవర్ సిస్టమ్ అనాలిసిస్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది, ఏ సీక్వెన్స్ లో వెళ్తుంది, ఎలాంటి టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉంటాయి తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకో వీడియోలో మరొక టాపిక్ తో డిఫరెంట్ సబ్జెక్ట్స్ వీడియో చేస్తుంటాం. ఆల్రెడీ మనకు అడ్మిషన్స్ రన్ అవుతున్నాయి, ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ విత్ ఇన్ మేబీ ఇప్పుడు మిషన్స్ కదా రన్ అయ్యేది, మిషన్స్ రన్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత పవర్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఓ సూపర్ సార్, ఇది ఇంకా సర్ప్రైజింగ్ నాకు కూడా. డేట్ కూడా సార్ తొందరలో అనౌన్స్ చేస్తారు, పవర్ సిస్టమ్ స్టార్ట్ అయ్యేది. అలాగే. థ్యాంక్ యూ విష్ణు, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యూ sessions regarding to power system analysis. That is one of the most important topic in power system. Thank you. Thank you.